హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి లైవ్లో పాలు పొందుతున్న సోదరులకు పొందబోయే వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ 6వ నెలలో మొదటి పునరుత్థాన దినమున శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు 2021 సంవత్సరంలో 2020వ సంవత్సరం చాలా భయంకరంగా గడిచింది. దానికంటే మరింత భయంకరంగా ఈ సంవత్సరం ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఆయన ప్రజల ఎడల దేవునికున్న దయ, ఆయన కనికరం ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. చూడండి ప్రియులారా, పోయిన మంగళవారం రాత్రి లక్షవారము పరిశుద్ధాత్మ దేవుడు సారాయి దాసి అయిన హాగరు సారాయి చేతి కింద అణిగి మండిగి ఉండటం అనే విషయం మీద పరిశుద్ధాత్మ దేవుడు నేను హాగర్ను గురించి చాలాసార్లు ఇక్కడ మాట్లాడాను. ఈ లైవ్ లేనప్పుడు 1-2 సార్లు ఉపవాస కొడుకుల్లో మాట్లాడినట్టు గుర్తుంది. నేను బయట రక్షణ సువార్త ప్రకటించేటప్పుడు కూడా పూర్వ దినాల్లో కూడా నేను మాట్లాడాను. కానీ ఈసారి వచ్చిన ప్రత్యక్షత, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి జీవగ్రంథము, సత్య గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథానికి పేరేమిటండి? జీవగ్రంథము, సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. మానవుని యొక్క పాపస్థితి ఏమిటో, దేవునికి ఉన్న పరిశుద్ధత ఏమిటో తెలియపరిచేటువంటి ఒక మంచి గ్రంథం ఇది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి చాలామంది, ఎందుకంటే దేవుడు ఆగరికి ప్రత్యక్షమై మార్గ మధ్యంలో యెహోవా దూత అనే మాట పాత నిబంధన గ్రంథంలో మనం చదివితే అది మన ప్రభువైన యేసుని గురించి రాయబడినటువంటి మాట అండి. అది దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఆనాడు ప్రభువైన యేసు హాగరుకు ప్రత్యక్షమై, నీ వెళ్ళి నీ యజమానురాలైనటువంటి సారాయి చేతి కింద అణిగి ఉండుము. అణిగి ఉండటం అర్థం ఏంటంటే, సారాయి పరిస్థితి ఏమిటి? తన భర్త ద్వారా ఆమె గర్భవతి అయింది. రేపొద్దున ఆమె గర్భంలో నుండి, బాగా వినాలి, హల్లెలూయా, ఒక కుమారుడు పుడితే ఏంటి నా పరిస్థితి? పుట్టినవాడు పిల్లలు లేనటువంటి నన్ను ఎంత హేళన చేస్తాడు. ఇతడు వాటాకు వస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇదంతా మానవులకున్న ఆలోచనలు. కాబట్టి సారమ్మ గారు ఇష్టం వచ్చినట్లు హాగర్ని కొడుతుంది, బాధిస్తుంది, హింసిస్తుంది. అలాగ హాగరు తన్నులు తినడానికి, హాగరు సారా చేతి దెబ్బలు తినడానికి, నా చేతిలో ఏమీ లేదు, ఆమె నిన్ను ఎలాగ బాధిస్తే ఆ బాధ అనుభవించు సోదరి సోదరుడా. కానీ నూతన నిబంధన సంఘ పెద్దలు, సంఘ కాపరులు, కాపరులు ఈనాడు అందరూ బైబిల్ పట్టుకుని సేవ అని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు వాక్యములు ఏముందో కూడా వారికి తెలియదు. లక్షవారం రాత్రి, మంగళవారం రాత్రి కూడా దశాంశంను గురించి దేవునాత్మ చాలా విపులీకరంగా మాట్లాడింది. ఇవాళ చాలామంది వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, సేవ చేస్తూ ఆ దశాంశాలు కూడా ఏం చేస్తున్నారు వారికే తెలియాలి. ఇతరుల దగ్గర పుచ్చుకున్న దశాంశం ఏముంది? లేవి సంఖ్యాకాండంలో 18వ అధ్యాయంలో, ఇశ్రాయేలులారా మీరు పాపము తగిలి మీరు సావకూడినట్లు. మరొకసారి వాక్యం తీయండి. నా ఉపదేశం అది కాదు, కానీ
ఒకసారి మీకు సత్యాన్ని ప్రకటన చేయడానికి దేవుడు నన్ను సజీవుడిగా కాపాడుతున్నాడు. సత్యమును ప్రకటించడానికి నాకు దేవుని అభిషేకం ఉంది. ఈ విషయంలో ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి ఇది చేయవలసిన పని లేదు. అబద్ధాన్ని చెప్తే భయపడాలి. చూడండి ఒకసారి మీరు త్వరగా సంఖ్యాకాండం 18:21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి సావకుండునట్లు, ఓ ఇశ్రాయేలు మీకు పాపము తగిలి సావకుండునట్లు వారు ఇక మీదట వారికి మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయ్యా ఏంటి దాని అర్థం? మరి ప్రత్యక్ష గుడారానికి వెళ్ళకుండా వారి పాపాలు ఎలా క్షమించబడతాయి? వారు ఎలా దేవుణ్ణి ఆరాధన చేస్తారు? ప్రత్యక్ష గుడారము, హల్లెలూయా, ఆవరణము, మందిరము, ఆవరణము, హల్లెలూయా, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము కలిగినటువంటి మందిరము ప్రత్యక్ష గుడారం. అక్కడికి ఏ విషయంలో దేవుడు చెప్తున్నాడు? దశాంశముల విషయంలో. హల్లెలూయా. మరి లేవీయులు వారి దగ్గర దశాంశం తీసుకున్న తర్వాత వారి పని ఏంటి చూడండి. మీరు ఇక్కడ 24వ వచనం చదువు బాబు. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి పానార్పముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. హల్లెలూయా. వారు ఏం చేయడానికి వీల్లేదు, ఏం చేయడానికి వీల్లేదండి. వారు భౌతికంగా ఒక వ్యవసాయం కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ ఏమీ చేయడానికి వీల్లేదు. ఎవరికైనా దేవుని పిలుపు ఉంటే, హల్లెలూయా, పిలుపు లేకుండా ప్రభువుని గురించి సాక్షులుగా జీవించండి. తగుదనమ్మా అని చెప్పేసి పెద్ద కొండకి ఎసరెట్టకండి. మా చిన్నప్పుడు మట్టి కొండలు ఉండి, ఏముండి అండి? మట్టి కొండ. మా నిజమ్మని చూశారు కదా, మా అమ్మాయి గారు పెద్ద అమ్మాయి, మా పెద్ద మనవరాలు. అలాంటి నిజమ్మ గారు అంటే బలంగా ఉంది కాబట్టి ఆవిడ పెద్ద కుండలో ఎసరు పెట్టి, అయ్యా అన్నం వాడుదామని చెప్పేసి పైకి తేల్చేటప్పటికి ఓపిక లేక, ఎందుకంటే ఆవిడ చాలా లాంగ్గా ఉంది కాబట్టి మూట పూట బాధ తింటుంది ఆవిడ. దేవునికి స్తోత్రాలు. ఒకేసారి కొండ ఎత్తేసిందండి. మట్టి కొండ కాబట్టి ఎత్తేస్తే ఏమవుద్ది? కొండ పగిలిపోద్ది. ఉడుకుతున్నటువంటి అన్నం అంతా ఎక్కడికి వద్దాం నేను చెప్పక్కర్లేదు. చాలామంది బతుకులు ఇలాగున్నాయి. దేవుని వాక్య జ్ఞానం లేక ఎవడిష్టం వచ్చినట్లు వారు చేసుకుంటూ పోతున్నారు. జాగ్రత్త. ఎక్కడికి పరిగెడతావు? తీర్పు దినం ఉంది. జాగ్రత్త సోదరి సోదరుడా. లేవీయులకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఎంత ఖండితంగా చెప్తున్నాడండి. అయ్యా హల్లెలూయా. దేవుడు లేవీయులకు కూడా ఏం చెప్తున్నాడు? 26 వచ్చింది చదవండి. నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును దేవునికి స్తోత్రం. దశమ భాగములో దశమ భాగం. నేను మరొకసారి చెప్తున్నాను, ఎందరికో దాతృత్వం కలిగి నేను డబ్బు సహాయం చేస్తానండి. ప్రభువు నన్ను ప్రేరేపించినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. సేవా పరిచర్యలో ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఉప్పాడ దగ్గర రామన్నపాలెం అనే ఒక ఊరుందండి. 2016లో ఒకసారి మీటింగ్ పెట్టాం. అప్పుడు డబ్బులు ఏం ఖర్చు అవ్వలేదు, పెద్ద ఎక్కువ అవిని కానీ ఎక్కువ కాదు. 2017వ సంవత్సరం ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాం. హల్లెలూయా. లక్షవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు పూటకి 2000 మంది ప్రజలు భోజనం చేసేవారు. ఆఖరి రోజు శనివారం కాదు, సోమవారం నుంచి లక్షవారం దాకా, సోమ మంగళ బుధ లక్షవారం నైట్
ఆఖరి రోజు ప్రియులారా మరి అందరికీ చికెన్ వేసి పలావ్ చేశాను. అంటే వంట వండి పెట్టేవాడు, వంట అతనికి ఇచ్చాను 60,000. ఆ 4 రోజులకి వంట అతనికి 60,000 రూపాయలు కూలిచ్చాను నేనండి. చాలా జాగ్రత్తగానండి. ఆ మీటింగ్స్కి 7,52,000 ఖర్చు అయిందండి. ₹1 దశాంశంలో ఖర్చు పెట్టలేదు. ఎక్కడ అలా లేదండి బైబిల్లో, ఎక్కడ అలా లేదు. ఎవరు ఆసక్తి దేవుని మీద ప్రేమ ఉన్నా ఈ సత్యవాక్యమునకు విధేయులై వాక్య ప్రకారంగా జీవిస్తూ వాక్యానికి లోబడి పని సేవ చేసిన, మీరు సువార్త ప్రకటించిన వాక్యానికి లోబడి చేయండి. ఎందుకంటే నా 46 సంవత్సరాల్లో ఇలా వాక్యమునకు లోబడకుండా ఆసక్తి కలిగి దేవుడి మీద ఎంతో ప్రేమ కలిగి దశాంశాల విషయంలో దొంగలుగా అయిపోయి శాపగ్రస్తులుగా మారిపోయింది. మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఊరు ఉంది, దివిలి. అక్కడే ఒక కుటుంబాన్ని నేను సేవకు వచ్చిన కొత్తలోనే ఈ విషయంలో వారిని ఒక హెచ్చరిక చేస్తే దానితో నేను ఆభరణాల గురించి చెప్తే లోబడ్డారు. కానీ ఈ విషయం చెప్పినప్పుడు ఎవరు లోబడలేదు. ఆ ఇంట్లో 2 క్రైస్తవ పెళ్ళిళ్ళు జరిగినాయి. వారు కాపులేనండి. దేవునికి స్తోత్రాలు. మా అల్లుడికి బంధువులు కూడా అవుతారు. మా అల్లుడి చిరంజీవికి బంధువులు అవుతారు. హల్లెలూయా. కానీ సత్యమునకు లోబడకపోవటం వల్ల ఆ కుటుంబాల్లో ఏం జరిగిందో ఆ ఒక్క కుటుంబమే కాదు, ఎన్ని కుటుంబాలు నేను చూశానండి. ప్రియులారా, మనము ప్రభు ఆశీర్వాదములు పొందటానికి వచ్చాం. మనము దీవించబడాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే దేవుని సత్యమునకు లోబడాలి. లేవీయులకు దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు ఇచ్చిన దశాంశంలో మీరు దశమ భాగములు తీసి అహరోనుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యెహోవాకు ప్రతిష్టార్పణమని చెప్తుంటే ఆ డబ్బులతో ఎవరికో భోజనాలు పెడతాను, మీటింగ్స్ పెడతాను. ఒక దైవజనుడిగా, అభిషేకం పొందొచ్చిన దైవజనుడిగా నాకే ఆ హక్కు లేకపోతే, ఓ సోదరుడి ఆసక్తి గల సోదరులారా బాగా ఆలకించండి. నీకెలా దేవుడు అనుమతిస్తాడు? ఎవరికి ఇవ్వడం? వాక్యమేనండి. దైవజనులు యాకోబు గారు నిద్రించినప్పుడు నేను ఆ అమౌంట్ చెప్పనండి, చాలా పెద్ద అమౌంట్. పట్టుకెళ్ళి అమ్మగారికి ఇస్తుంటే, ఆయన భార్యకి ఇస్తే అడిగారు ఏమిటిదని. దశాంశం అన్నాను. అయ్యగారు ఉన్నప్పుడు ఇచ్చేవాడిని అంటే ఆమె ఒక్కసారి నాకు ఇవ్వద్దు, ఈ పరిచర్యకి దైవజనుడు ఒక ఆయన్ని అభిషేకించారు. ఎందుకంటే ఆయన చాలామంది దైవజనులు మరి దేవుని పరిచర్య కొరకు సిద్ధపరిచారు. కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆయనకి ఆ సంఘానికి ఒక ప్రెసిడెంట్గా చేశారు ఒక వ్యక్తిని. హల్లెలూయా. అక్కడ పట్టుకెళ్ళి నీ పర్సనల్గా ఏదైనా ఉంటే అది నేను తీసుకుంటాను. సోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు. హల్లెలూయా. మీ ఆసక్తి మంచిదే, దేవుని మీద మీకున్న ప్రేమ మంచిదే. ఎన్ని ఉన్నా సత్యం మాత్రం సత్యమే. అందరము దానికి లోబడి జీవించవలసింది. లేకపోతే దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడక తప్పదు. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరి ముగింపులో చాలా అమూల్యమైన విషయాలు ఇచ్చారు. మరి నాకు
లక్షవారం రాత్రి నుండి కొద్దిగా ఎక్కువ ఆయాసం వస్తుంది. దానివల్ల నేను రాత్రి 1:05 పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అమూల్యమైన ఆలోచన ఇచ్చారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. మరొకసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. మరియు వారు తమ మనసులో దేవునికి సోటియలకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. పరిశుద్ధుడకు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, గడిచిన 5 నెలలు మీ కృపలో భద్రపరిచారు. 5వ నెలలో 4వ నెల 5వ నెలలో ప్రభువా భయంకరమైన పరిస్థితులు మా దేశంలో మేము చూసాం. రోజుకి లక్షలాది కరోనా కేసులు, వేలాది మరణాలు. అయ్యా, ఈ భయంకరమైన దినాల్లో నీ ప్రజలమైన మమ్మలను నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ 6వ నెల మొదటి పునరుద్ధానంలో ప్రవేశపెట్టాం. ధూళిని దుమ్ముని నా ముందు కూర్చున్నవారు, లైవ్లో వింటున్న వారందరికంటే అతి తక్కువ వాడినైనా ధూళిని దుమ్మునైనా నన్ను మరుగు చేసి, ప్రియ పరిశుద్ధాత్ముడా, నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సేవ అంటే 2 పాటలు పాడతాం, ఏదో బైబిల్ బట్టో నీకున్న జ్ఞానాన్ని బట్టి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం, మన సొంత ప్రకారంగా చేసేది చేస్తున్నారు. అలాగే వృద్ధి చెందుతుంది ప్రపంచంలో. అందుకే దేవుని మహాశక్తి వాళ్ళ దేవుని ప్రజలు అనుభవించలేకపోతున్నారు. హల్లెలూయా. మరి నాకు అప్పగించబడిన పరిచయం అది కాదు. దేవుడు ఏమి కోరుతున్నాడు మనలో నుండి? దేవుడు ఏమి కోరుతున్నాడు? రోమా 1:28 ఏముందండి? మరియు వారు తమ మనసులో దేవునికి సోటియనుల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ప్రియులారా, ఎలాగా వీరు దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వలేదు? చెప్పండి, ఎలాగ చోటు ఇవ్వలేదు? ఎలా చోటు ఇవ్వలేదు? వారు ఏది సత్యమో దాన్ని నమ్మకుండా, దానికి లోబడకుండా, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్ళిపోతున్నావు. చూసావా? హల్లెలూయా. వారు చేసేదేంటి? చాలామంది ఈ మధ్యన వాళ్ళు అంటున్నారు నాతో ఎక్కువ, దేవుడి మీద కాకుండా మనుషుల మీద ఆనుకున్నామని. ఎవరి మీద? దేవుని మీద ఆనుకున్న దేవుని ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? దేవునికి మనసులో చోటిస్తారు. దేవుని వాక్యమునకు మనసులో చోటిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నోట మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ ప్రతి లేఖన భాగంలో ఉన్న సత్యములు. దానికి నువ్వు చోటిస్తే ఏం చేయాలి? దేవుడు యెహోవా దూతని యేసు ప్రభువారు హల్లెలూయా అరణ్యములో పడి వెళ్ళిపోతున్న హాగరుకు ప్రత్యక్షమై, సారాయి దాసి నాగరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు, నా యజమానురాలైన సారాయి పెట్టే బాధలు తట్టుకోలేక ఆమె ఎదురుని పారిపోతానని జవాబు ఇచ్చింది. అయితే దేవుడు ఏం చెప్పాడు? నేను సారాయి చెప్తాను, నేనేం చేస్తాను? అమ్మ ఆఖరి ఇంటికి వస్తుంది, మళ్ళీ వస్తుంది నీ దగ్గరికి, ఆమెనేమనుకో, నువ్వు ఏ సినిమాలో కూర్చోబెట్టి ఆవిడకి చికెన్ బిర్యానీ, పూర్వం దినాల్లో పశువులు తినేవారు అందరూ ఎక్కువ, దాంతో బిర్యానీ చేసి పెట్టు అన్నాడా? చాలా జాగ్రత్తగానండి. ఈ హాగరు సారం ఇంటికి వెళ్తే ఆమె చాలా కోపంతో, అసూయతో, ద్వేషంతో ఉంది కాబట్టి మొదటి కంటే ఎక్కువ దెబ్బలు పడతాయి ఆవిడకి.
ఆ సంగతి ప్రభువుకు తెలుసు, హాగర్కి తెలుసు. హలో, కానీ హాగర్ ఏం చేసింది? ఎంత మంచిదండి హాగర్. దేవుని ఆవిడ యొక్క శరీర స్థితి నాకు తెలియదు, కానీ ఆమె ఐగుప్తురాలు, శరీరానుసారని మాట ఉంది ఆవిడ గురించి. హాగర్ సంతానం శరీరం బట్టి పుట్టిన వారు ఉందో వాక్యుడు. కానీ సోదరుడా, యెహోవా దూతని యేసు ప్రభు హాగరుతో మాట్లాడినప్పుడు ఐగుప్తుకి వెళ్తా మానేసి తిరిగి మరలా తన యజమానులు అనేటువంటి సారా ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. వెళ్తుంటూనే ఆవిడ ఆటోలో వెళ్ళలేదు, రిక్షాలో వెళ్ళలేదు, మోటార్ సైకిల్ మీద వెళ్ళలేదు. ఆ రోజుల్లో మనుషులు మోసుకెళ్ళేవి రవాణా వెహికల్స్ ఉండేవండి. ఏంటి తెలుసు, ఒంటెక్కి వెళ్ళలేదు, ఆవిడ గాడిదెక్కి వెళ్ళలేదు. నడిచి గొట్టలు మెట్టలు దాటుకుంటూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అయ్యా హల్లెలూయా హాగర్ని చూసినటువంటి అబ్రహాం గారికి భయం వేస్తుంది. ఏడు భయం, ఇప్పుడు మరలా నా భార్య అయిన సారా చేతులు ఇప్పుడు ఎలా దెబ్బలు తింటారు. ఎందుకంటే హాగర్ని అబ్రహామే అప్పగించాడు కొట్టకి. మీరు చదువుకుంటే లేఖనంలో ఏముంది? ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనసుకు వచ్చినట్లు చేయి. ఏమీ అడ్డు చెప్పలేదు. క్రైస్తవ జీవితంలో సత్యవాక్యమునకు సంపూర్ణ విధేయులై దేవుడు నీ పైన నియమించిన అపోస్తలులకి, సంఘ కాపరులకు, ఉపదేశకులకు, దైవజనులకు, అభిషక్తులకు లోబడి అణిగి మణిగి ఉండాలి. జవాబు ఎదురు చెప్పడానికి దేవుని వాక్యం ఏముందండి? దేవుని వాక్యంలో ఏముందండి? అవ్వమ్మను గురించి మాట్లాడితే ఏం చెప్తున్నాడు దేవుడు? తీయండోసారి వాక్యం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుండి 14 వరకు. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా, ఓ సోదరి, ఓ క్రైస్తవ సహోదరి, క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరి, క్రైస్తవ సహోదరి, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. అయ్యా, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో బాబు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆడపిల్లలు చాలా విధేయతగా కాపాడతారు. మరి ఇప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడు అంటే మారిపోయింది అనుకోండి పరిస్థితి అంతా. మరి మా చిన్నప్పుడైతే మా పెద్ద కుటుంబం చాలామందికి పెళ్ళి లేని ఆడపిల్లని చూడడానికి అబ్బాయి వచ్చినప్పుడు మరి మీరు వినాలి, బుర్రెలా కిందకి పెట్టుకుంటేవారు. హల్లెలూయా. పూర్వం స్త్రీలండి తెల్లవారు లెగ్గానే భర్త గారి కాళ్ళకి నమస్కారం పెట్టేవారు. భర్తలు పడుకుని ఉంటే ఆ 2 కాళ్ళకి 2 చేతులు ఇలా కాళ్ళకి అద్దుకుని, మరి మనసులో ఏమనుకునో తెలియదు. ఆ తర్వాత చూపించేవారు వాళ్ళ తడాకేటో. అర్థమైందండి? పెళ్లి చూపులకు వస్తే ఆడపిల్లలు బుర్ర కిందకి పెట్టుకుండేవారు. వెనకాల పెద్దవాళ్ళు ఉండి బుర్ర ఎత్తామా, ఆ అబ్బాయి నీ మొహం చూస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరుడా, స్త్రీ మౌనముగా ఉండి నేర్చుకున్నవారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తున్నాడో వినండి బాబు. నన్ను మీరు ప్రేమించినా, నన్ను అసహించుకున్నాను, సత్యము బోధించుట కొరకు, సత్యము పక్షమును నిలబడడానికి ఎలాంటి శ్రమైన అనుభవించడానికి ఐఎమ్ రెడీ. చాలా జాగ్రత్తగా మీరేనండి. నేను సేవిస్తున్న దేవుడు ఎవరో నాకు తెలుసు.
ఆయన శక్తి సామర్థ్యాలు ఎరుగుతుంది. నేను మిమ్మల్ని హెచ్చింపవల్లని, కృపలో నిలవబెట్టవల్లని, దేవుని కనికరములో మీ పైన నుండేలాగా చేయాలని మీ పాదములు పట్టుకు దిగుతున్నాను. నేను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. బాబు మీ పాదాలు పట్టుకుని నేను వేడుకుంటున్నాను. కొంతమంది పాదాలు పట్టుకున్నాను డైరెక్ట్గా. హల్లెలూయా. చాలామందికి ఏదో మరి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను. స్త్రీ మౌనంగా ఉండవలసి. అయ్యా, ఈ మధ్యన ఆడ అపోస్తులు వచ్చారు. ఎవరండి? స్త్రీ అపోస్తులు, స్త్రీ బిషప్పులు. ఆ మధ్యన ఒక మాసపత్రికలో చూశానండి. అయ్యా మాట్లాడరండి. హల్లెలూయా. ఒక మాసపత్రికలో చూశాను నేను, చాలా జాగ్రత్తగా. బిషప్ జ్యోతి గారు, ఇంకొక సహోదరుడు బిషప్ రహేల్ గారు, ఇంకొక ఆమె బిషప్ మరియా. కొంచెం బుర్రపని జరిగింది నాకు. హల్లెలూయా. అయ్యా చాలా జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నాడు? స్త్రీ మౌనంగా ఉండి, స్త్రీ మౌనముగా సంపూర్ణ విధేయత కలిగి నేర్చుకొనవలసిందే కానీ ఉపదేశించుటకైనను. బాబు మీ బైబిల్ బాగా చదువుకోండి సహోదరులారా, సోదరి మణులారా, నా తల్లులారా, నా చెల్లులారా, నా కుమార్తెలారా, నా కోడళ్ళారా, నా మనవరాండ్రులారా, మీ పాదాలు పట్టుకుని 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. వాక్యానికి లోబడండి, సత్యవాక్యములకు లోబడండి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని యోగ్యమైనటువంటి వ్యక్తులుగా బతకాలంటే ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము ఏ రోగ భయము లేకుండా, ఏ మరణ భయము లేకుండా సత్య సమాధానములతో జీవించాలంటే, ఆశీర్వాదకరమైన జీవితం బతకాలంటే లేఖనం ఏం చెప్తుంది అదే చేయండి. లేఖనం ఏం చెప్తుంది అదే చేయండి. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. కానీ నేను ఇదేమీ గుడించుకుని రాలేదు ఇక్కడికి. నేను చెప్పవలసిన విషయాలు వేరేగా ఉన్నాయి. ఉపదేశించుటకను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. అయ్యా అర్థమైందా? ఎందుకట? మొదట ఆదామును తరువాత అవయును నిర్మింపబడిన కారా? అదే. హల్లెలూయా. చిన్న మనవే. చాలామంది స్త్రీలకి కొంత జ్ఞానం ఉంటుంది, మంచిదే. కుటుంబాన్ని చక్కబెట్టుకుని ఉన్నదాన్ని దోబరాగా చేయకుండా కాపాడే జ్ఞానం. అలాంటప్పుడు నీ భర్తకి కొన్ని సూచనలు ఇవ్వాలి, కొన్ని సలహాలు ఇవ్వాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు నా దేవునికి స్తోత్రం. వాక్యమే సత్యం. కాబట్టి సోదరి సోదరులారా, దయించి నేను చెప్తున్నాను, బాగా మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ పరిచర్య, ఈ సహవాసం ఎంత ధన్యకరమైన, మోసకరమైన ఉపదేశం లేదు. నరకానికి పంపే బోధ లేదు ఇక్కడ, కీడు కలిగించే బోధ లేదు, శాపాలు తెచ్చిపెట్టే బోధ లేదు, ఆశీర్వాదములు ఇచ్చే బోధ, దీవెనకరమైన బోధ, సమాధానకరమైన బోధ, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే బోధ, క్రీస్తు మహిమలోనికి వెళ్ళే బోధ. ఆ బోధకు నువ్వు లోబడుతున్నావా? చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండండి. ఎదుటి వాని ఎడల అయ్యా
ప్రతిరోజు 1 పేతురు 5:5-6 చదువుకోండి. యాకోబు రాసిన పత్రిక 4:6 నుండి 10 వరకు చదువుకోండి ప్రియులారా. వాక్యమే సత్యం, వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. వారు దేవుని ఏముందండి రోమా 1:28 వారి మనసులో దేవునికి చోటివ్వనందున చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. బాబు, ఎందరో ఆసక్తి కలిగినటువంటి దేవుని ప్రజల పాపం భ్రష్ట మనసుకు అప్పగించబడి ఈనాడు భయంకరంగా ఉన్నారు. కాబట్టి ప్రభువుకు చోటివ్వండి. నా 2 చేతులు జోడించి మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. వాక్యాన్ని చోటివ్వండి, వాక్యానికి చోటివ్వండి. నన్ను కొద్ది సహించండి. నా నోట్లోంచి వచ్చే పరిశుద్ధాత్మ మాటల్ని మీ హృదయాల్లోకి తీసుకోండి. నన్ను మీ మనసులోకి తీసుకోండి ప్రియులారా, దయచేసి చెప్తున్నాను. నన్నంటే నా నోట్లోంచి వస్తున్న జీవపు వాక్కు, సత్యవాక్యమును తీసుకోండి. నా 2 చేతులు జోడించి మీకున్న ఒక మనిషికి 2 పాదాలు ఉంటాయి. సోదరులారా, మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా. సత్యమునకు విధేయం కాకుండా, వాక్యమునకు లోబడకుండా మనం ఎలాగైనా బతికేచ్చిపోము. ఏదో ఒక రోజున మా సావు తప్పదు. ఏదో ఒక రోజు నీ లోకయాత్ర ముగింపు తప్పదు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తాం. నా కుమారుడు తిమోతి, దేవుని ఎదుట సిగ్గు పడలక్కర్లేని యోగ్యమైన పనివాడిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకో. దైవ వాక్యములకు లోబడిన ప్రతి దేవుని బిడ్డ సిగ్గు పడనక్కర్ లేకుండా, భయం లేకుండా, అటు దేవుని ఎదుటి భయంకరంగా ఉండే ఈ లోకంలో కూడా మరణాలతో వస్తున్న రోగాల ముందు కూడా భయం లేకుండా, నన్ను చూడండి అయ్యా, 70 ఏళ్ళు దాటింది నాకు. ఏంటి నా ధైర్యం? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నాను? ఏంటి పరిస్థితి? నా దేవుని శక్తిని ఎరుగుతును. ఆయన వాక్యమునకు లోబడి జీవిస్తే, ఆయన వాక్యమునకు ఒక విశ్వాసిగాను, ఒక దైవజనుడిగాను, ఒక కాపరిగాను, ఎవడైనా కానీ తన మనసులోనికి దేవునికి చోటిస్తే వారే దీవించబడతారు. సారాయి పెట్టే హింసలు బాధలు పడలేక హాగరు పారిపోతుంది. హాగరికి ఎప్పుడు దేవుని స్వరం ఎరగదు. హాగరికి ఏం ఎరగదు. కానీ దేవుని స్వరం వినేటువంటి అబ్రహాంకి 2వ భార్య ఉంది. హల్లెలూయా. అర్థమైంది మీకు? దేవుని స్వరమిని ఎరిగిన అబ్రహాంకి హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం ఆవిడ చూసింది. దేవుడు అబ్రహాంతో ఏది మాట్లాడినా అలాగే చేయటం మాత్రం ఆగరు చూసిందట. ఎన్నో చూస్తున్నావు నువ్వు, ఎన్ని చూసినా నీ జ్ఞానం ఒకటి ఉంటుంది, నీ తెలివి ఒకటి ఉంటుంది, నీ బుర్రకు ఏదో ఉంటుంది. కొంతమంది సలహాలు కూడా ఇస్తారు పాపం. అయ్యా దేవునికి స్తోత్రాలు. నువ్వే సలహా తీసుకున్నా రక్షణలో పెరిగే సలహా తీసుకో. కొంతమంది భక్తి పరులకి జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. మన సంఘంలో ఉన్నారండి అలాంటి విశ్వాసులు. వాళ్ళ గురించి ఏడుతున్నాను ఇప్పుడు. యథార్థం చెప్తున్నాను. చాలా జ్ఞానం ఉందండి పాపం, భక్తి జ్ఞానం. ఏ జ్ఞానం ఉందో వారికి? ఓ సోదరుడా, నువ్వు పొడుగోడువైనా పొట్టోడువైనా, సన్నంగా ఉన్నా లాంగ్ ఉన్నా, హల్లెలూయా, నీ పొడవంటి జ్ఞానాన్ని సమాజ్ చేసి దాన్ని కప్పెట్టి క్రీస్తు జ్ఞానానికి లోబడు. అప్పుడు నీవు నీ కుటుంబం వర్ధిల్లుతావు.
అప్పుడు దేవుడికి మహిమకరంగా బ్రతుకుతాం, జీవంలో ప్రవేశిస్తాం. సోదరి సోదరుడా, నిన్న రాత్రి ఇక్కడికి వచ్చే ముందు ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చాను. ఏంటి చెప్పమంటారా? చాలా సులువుగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎందుకంటే నేను స్నానం చేసేటప్పుడు బాత్రూంలో చాలా సమయం ఉండిపోయాను. ఒళ్ళు తోముకుంటే ఆయాసం వచ్చేస్తుందండి. హల్లెలూయా! ఒళ్ళు తోముకుంటే ఆయాసం వస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు వినండి ప్రియమైన సోదరి సోదరులు. కాబట్టి రాత్రి నిన్న రాత్రికి వచ్చేటప్పుడైతే ఒక అరగంట చెప్పుకొని హెచ్చరికలు ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. కానీ దేవుడు మంచి ఆలోచన ఇచ్చారు. అయ్యా, అందులో వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదనే విషయంలో నేను మరలా లోపలికి వెళ్ళిన తర్వాత నిన్న రాత్రి 3 గంటల టైంలో, ఎప్పుడండి 3 గంటల టైంలో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు. ఈ విషయాన్ని రేపు మాట్లాడు. 3 గంటలు రేపంటే ఆ రోజే అది ఎక్కువ జాము. ఎందుకంటే అప్పటికి ఇంకా నేను నిద్రపోలేదు. హల్లెలూయా! అప్పటికి ఇంకా నేను నిద్రపోలేదు. చాలా జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా. బాగా మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగానండి. ఆ టైంలో నేను నా గదిలో బీరువా ఉంటుంది, దానికి జారబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ మాటలు ఇచ్చారు. ముందు దేవునికి మనసు ఇవ్వండి. నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఇర్మియా ప్రవచనము త్వరగా తీయండి బాబు. 7వ అధ్యాయము 29-30 వచనాలు త్వరగా తీయండి. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము. చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో యెహోవస్తులను ఉంచి ఉన్నారు. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలో ఉందండి, నేను సియోనును కోరుకొని ఉన్నాను. దేవుడు ఏం చేశాడండి? సియోన్ని కోరుకున్నాడు. అలాంటి సియోను గురించి మీరు చాలా లేఖనాలు చూస్తే వారి నడినెత్తిని బోడుగుండుగా చేస్తానంటాడు. దేవుడు కోరుకున్న సియోనికి ఎందుకు అలా చేస్తాడంటే ప్రియులారా, ఈనాడు మనలో అనేక మంది ఈ నూతన నిబంధన విశ్వాసులు దేవునికి వారి మనసులో ఎలాగ చోటు ఇవ్వలేదు, ఆనాడు కూడా సియోను వాసులైనటువంటి యూదాజనులు ప్రభువుకి తమ మనసులో చోటు ఇవ్వలేదు. ఎక్కడ ప్రభువుకి ఏ విశ్వాసి తన మనసులో దేవునికి చోటిస్తారో వారు సత్యమునకు సంపూర్తిగా లోబడతారు, సత్యమునకు విధేయులవుతారు, వాక్యము నుండి ఇటు అటు తొలగరు, సత్యవాక్యంలో నిలిచి ఉంటారు. సోదరి సోదరుడా, అయ్యా, ఎందుకంటే మీరు వినాలి. ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, రండి అంకుల్ గారు, రండి అంకుల్, మా భుజాల మీద ఎక్కండి. ప్రియమైన సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా వినాలి, బాగా మనసు పెట్టండి ఈ సమయం. హల్లెలూయా! బాగా మనసు పెట్టండి. దయించి అందరూ హృదయపూర్వకంగా ప్రభువుకి ప్రతి సోదరి సోదరుడు మనసులో చోటివ్వండి. ప్రభువుకి మనసులో చోటిస్తే ఆయనకున్న దేనత్వం, ఆయనకున్న తగ్గింపు,
ఆయనకున్నటువంటి సంపూర్ణ విధేయత ఏముందండి? దేవుడు యేసు ప్రభు వారికి విధేయత ఎలా నేర్పాడు? అమ్మా అయ్యా, యేసు ప్రభు వారు ప్రభువుకి విధేయత ఎలా నేర్పారండి? ఒకసారి ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండియు ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆ గొడవంతా మాకింది బాబు. యేసుప్రభు వారు కావాలంటే ఆయనకి ఏదో అలా ఉంటాడుగా, మేము ఎక్కడ ఉంటాం అనుకుంటే నేనేం చెప్పలేను. దేవుని కుమారుడైన యేసుప్రభుకి ప్రభు సంపూర్ణమైన విధేయత నేర్పేటప్పుడు శ్రమ పరుస్తూ విధేయత నేర్పారు. శ్రమల ద్వారా విధేయుడయ్యాడు. ఎక్కడ ఎదిరించుట కానీ జవాబు చెప్పుడు కానీ. నేను పోయిన లక్షవారం చెప్పాను కదండి, బాబు మాట్లాడితే గొడవ వస్తుంది, నోరు మూసి కూర్చుంటే బాగుంటుంది. ఎంతకాలం కూర్చుంటాం? అసలు ఎంతమంది దగ్గర కూర్చుంటాం చెప్పండి? ఎంతకాలం నోరు మూసి కూర్చుంటాం? హలో అంటే మీరు చెప్పవచ్చు, నీ ముందే కూర్చుంటాం, మంచిదే. హల్లెలూయా. అయ్యా ఓ పని చేసి దేవుని వాక్యం వినటానికి తినడానికి నోర్లు చెవు మనసు తెరుచాలు. హల్లెలూయా. సోదరి సోదరులారా, 2-3 విషయాలు మీ ముందు పెట్టి ముగిస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు. రాత్రి మనం విన్నాం 81వ కీర్తనలో 11-12 వచనాలు ఏమి చూస్తున్నాం మనం? అయ్యను నా ప్రజలు నా మాట ఆలకించకపోయేది, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. చూడండి ప్రియులారా, ఒక మాట వినాలి. 81వ కీర్తన 13-14 చదువుతారుగా. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కుదును. ఓ నా ప్రియమైన సోదరి సోదరుడు, ఇవాళ ప్రపంచానికి కరోనా శత్రువు అయిపోయింది. ఇంకో 3వ కరోనా వచ్చిందట. అది పిల్లల మీద ఏదో ప్రభావం చూపెడుతుంది అంటున్నారు. పాపం చాలామంది పిల్లల తల్లిదండ్రులు చాలా భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే 2020 సంవత్సరంలో ఈ కరోనా వల్ల పెద్ద ఇబ్బంది కలగలేదు మన రాష్ట్రంలో. అందువల్ల చాలామంది వచ్చేది ఏం చేయదులేని తిరిగేశారు. మరి ఎంత భయంకరమైన పరిస్థితి. లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తులు కూడా బతకలేదు. కానీ ఒక మాట మీకు చెప్పాలి, వాక్యమే సత్యం. మనకి రోగము విరోధి, మనకు విరోధులు ఉన్నారండి. మొట్టమొదటి విరోధి సాతాను, రెండో విరోధి పాపం, మూడవ విరోధి రోగం, నాలుగవ విరోధి మరణం. ఇలా చెప్పుకుని పోతే బోళ్ళు మంది విరోధులు ఉన్నారు. చూడండి, మీరు 13వ వచనం మీద దృష్టి బాగా పెట్టాలి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కుదును. నేను వేగరమే, ఇగో నేను కరోనాని నేను చంపేస్తాను అని నీతో మాట్లాడుతూ వస్తాను చూసావా? ఆ కరోనాని దేవుడు చంపుతాడు. ఎవరి విషయంలో? ఎవరి విషయంలో దేవుడా పని చేస్తారు చెప్పండి అయ్యా అమ్మా. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా. బాబు అయ్యో నా ప్రజలు, మనం ఎవరు? దేవుని ప్రజలు. మీరు తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 1:12, 2 కొరింథీయులు రాసిన పత్రిక 6:18 వచనంలో వారు నా ప్రజలైందురు, నేను వారు దేవుడినైందురు.
వారికి నేను తండ్రిని అయిందును, వారి నా కుమారులు కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడని 2 కొరింథీ 6:18 తర్వాత చూసుకోండి, చదవండి తప్పకుండా. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. ఎందుకు నువ్వు వినాలి? ఎందుకు నువ్వు ఆలకించాలి? ఎందుకు దేవుని మాట ప్రకారం నడవాలి? ఆయన మార్గాలు ఎందుకు నడవాలి? 14 వచ్చిన అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొరుకుదును. అప్పుడు వేగరమే, నేను వేగరమే. ఓ సోదరి సోదరుడా, ఇప్పుడు నిన్ను భయపడుతున్న కరోనా అను విరోధిని నేను సంహరిస్తాను. హల్లెలూయా. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొరుకుతాను. నిన్ను భయపెడుతున్న మరణాన్ని నా పాదాల కింద పెట్టి నలిపేస్తాను. నిన్ను భయపెడుతున్న కరోనాను నా పాదాల కింద నలుపుతాను. నువ్వు భయపడక్కర్లేదు. ఎవరి గురించి దేవుడి మాటలు చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడి మాటలో? దేవుని మాటలో, దేవునికి తమ హృదయంలో మనసులో చోటిచ్చిన విశ్వాసం. అయ్యో అయ్యో అనే మాటకు అర్థం ఏంటి ఆలోచించండి అయ్యా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక అవకాశాన్ని ఇచ్చి ఆయన ఉపదేశిస్తున్నప్పుడు ఏ పాటు వాడు అయ్యా మనిషి? ఓ 20 సంఘ సహోదరులారా, ఏ పాటు వారు మీరు? మనిషి ఏ పాటు వాడండి? నాకు తెలుసు నేను ఏ పాటు వాడిను. దేవుడు ఎంత బలంగా నేను వాడుకున్నా. నేను ఒక అల్పుణ్ణి, నా ప్రభు కంటే గొప్పవాడిని కాదు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు గురించి ఏం చెప్పారు? ఆయన చెప్పులు వారైన విప్పుటకు నేను యోగ్యుడను కాను. నా ప్రభు కాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పులు ఇప్పి యోగ్యత కూడా నాకు లేదు. ఎవరు చెప్పిన మాటలు ఇవి? బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాటలు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువే చెప్పాడు. ఆ యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పులు వారైన ఇప్పుడుకు నేను యోగ్యుడను కాను. నేను యోగ్యుడను కాను. నేను యోగ్యుడను కాను. దేవునికి స్తోత్రం. ఆయన కంటే గొప్పవారు ఎవరున్నారండి? చాలా జాతికి నాల అయ్యో అయ్యో అనే మాటకి అర్థం ఏంటి? అయ్యో నా ప్రజలు నా మాట ఆలకిస్తే, ఇశ్రాయేలు నా మాట వింటే వేగరమే లెగుతాను. వారిని బెదిరించే కరోనాను నేను చంపివేస్తాను, దాన్ని అణిసివేస్తాను. ఇంకా ఏదైనా నేను భయపెట్టేది ఉంటే దాన్ని నా పాదాల కింద పెట్టి తుక్కు కింద నలిపేస్తాను అంటున్నాడు ప్రభు. ఎవరి విషయంలో? దేవుని మాట వినేవారు, దేవునికి తమ మనసులో చోటిచ్చిన వారు. చోటివ్వని వారు కఠినులు అయిపోతారండి. చోటివ్వని వారు సొంత జ్ఞానానికి వెళ్ళిపోతారు, బుద్ధిహీనులుగా మారిపోతారు. తెలివిని జ్ఞానం గొప్పదనుకుంటున్నావు. జాగ్రత్త సోదరి సోదరి. దేవుని కంటికి కనపడని స్పష్టమేదీ లేదు. జాగ్రత్త. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటివి. అగాధంలో నువ్వు వెళ్ళి నిలబడి ఉన్నా అక్కడ దేవుని కన్ను నిన్ను చూస్తుంది. గాఢాంధకారంలోకి వెళ్ళున్న దేవుడు కన్ను చూస్తుంది. చేప కడుపులో ఉన్న యోనాను దేవుడు చూశాడు. అక్కడి నుండి మరపెడుతున్నాడు. హలో, ఎవరికి చోటిస్తున్నావు? నీ మనసులో ఎవరికి చోటిస్తున్నావు? ఎవరికి చోటిస్తున్నావు? అణిగి మణిగి ఉండటానికి ఇష్టం లేనివాడు, తిరుగుబాటు చేసే వ్యక్తులు వాళ్ళు. వారికి దేవునికి ఈ బైబిల్కి ఏమి సంబంధం లేదు. ఎప్పటికైనా వారు సత్యాన్ని ఎదిరించే ప్రజలే. దేవుని దీవెనలు వారికి ఉండమని నేను చెప్తున్నాను. దేవుడు ఒకసారి కనికరించి ఒక మంచి అవకాశం ఇచ్చి ఆయన దయా కనికరం సంవత్సరాలు వారిపైన చూపించినా, ఇదిగో దేవుడు నీతో ఈ దినం మాట్లాడుతున్నాడు.
దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమ్మా, సత్య గ్రంథం ఇది. సత్య గ్రంథం ఇది. నీ నోరు బాగుగా తెరుము, నేను నింపుతానన్నాడు. పొగరు బట్టి మాటలు మాట్లాడే నోరు తెరుతుంది కాదు, ఎదిరించడానికి నోరు తెరుతుంది కాదు. సత్యవాక్యమైన జీవాహారం తినడానికి నోరు తెరవాలి. అప్పుడు నీవు నీ కుటుంబం ధన్యులవుతారు. సోదరి సోదరుడు, అప్పుడు నువ్వు ధన్యకరమైన బతుకుతావు. అప్పుడు నువ్వు ఆనందకరమైన దేశంలో నివసిస్తావు. అన్యజనులు చూసి నేను ధన్యులని చెప్పుకుంటారు. చాలామంది అంటారు, మీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు. మంచిగా చెప్తే నాకెందుకు, చెడ్డగా చెప్తే నా గురించి ఏం మంచిగా చెప్పకండి బాబు. నన్నెంతో నెత్తి మీద నన్నెంతో ప్రేమించిన వారు 100% ప్రేమించిన వారు 100% ద్వేషిస్తారు. నాకు తెలుసు. మానవుల దయ, మానవుల ప్రేమ కొరకు నేను బతుకుతలేదు. పోయిన లక్షవారం చెప్పాను నేను, వాక్యమును బట్టి మనుషులను సంతోషపెట్టేవాడిని. అర్థమైందా? నువ్వు ఎవరు అయ్యా అంటే వాక్యమును బట్టి మనుషులను సంతోషపెట్టేవాడిని. అంటే వాక్యమునకు లోబడే మార్గం, వాక్యము లోబడితే దీవెనుడు. ఇక్కడ ఏముందండి 13లో దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యో నా ప్రజలు నా మాట ఆలకిస్తే ఎంత మేలు, ఇశ్రాయేలు నా మాట ఆలకిస్తే నీకు ఎంత మేలు. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల, నా ప్రజలు నా మాట ఆలకిస్తే ఎంత మేలు. ఓ ఇశ్రాయేలు నా మార్గములను అనుసరిస్తే, అంటే మార్గములను అనుసరిస్తాం అంటే ఏంటి? వాక్యమునకు లోబడి జీవించుట, సత్యవాక్యమునకు లోబడి జీవించుట. హాగర్ను చూడండి, ఆనాడు ప్రభు మాట ఆలకించి ఎక్కడికి వెళ్ళింది? సారా యొద్దకు వెళ్ళింది. కొంతకాలం సారా ఆమెను హింసించింది. కానీ దేవుని మాటకు లోబడిన హాగరు సంతానం ఇవాళ ఈ ప్రపంచంలో అయ్యా అందరూ కొయిటా అంటారు చూసారా? బతకటానికి వెళ్ళిపోతున్నారు. 2 లక్షలు 3 లక్షలు ఖర్చుపెట్టి ఆడవాళ్ళు ఇళ్లలో పని చేయడానికి వెళ్తున్నారు. బొంబాయి వెళ్ళి ఎన్ని యాక్సిడెంట్లు పడతారో వాళ్ళకే తెలుసు, నేను వేరేగా చెప్పక్కర్లా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి పూర్వ దినాల్లో పనిచేసినటువంటి చాలామంది ఇప్పుడు పనిచేస్తున్నారు. బోర్డు ఉద్యోగాలు చేసే వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కోటీశ్వర్లు అయ్యారు ఈ భూమి మీద, మన దేశంలో ఏమీ లేని వారు, కూలీ నాలి చేసుకుని బతికేవారు అక్కడికి వెళ్ళి కోటీశ్వర్లు అయ్యారండి. ఎందుకని? జీతాలు బాగా ఇస్తారు. అక్కడ ఏమిస్తారండి చెప్పండి? ఏమిస్తారు? కొంతమందికి ఉద్యోగం దొరకాలి, కానీ దొరికిన తోడనే 4-5 లక్షలు 5 లక్షలు. ఇండియాలో నేను జీతాలు ఉన్నాయి ఎవరికైనా? వాళ్ళెవరు? సారాయి దాసి అయిన హాగరు సంతానం. నిశ్చయముగా నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అడుగుండు, నీ సంతతి వారిని నేను దీవిస్తాను. ప్రభు మాటను గౌరవించిన హాగరు, ప్రభు మాటను నమ్మిన హాగరు మనసు మార్చుకుని వెళ్ళిందండి. ఆమె వెళ్ళింది ప్రియులారా. అదే ఈ వేళ ఆ సంతతికి. ఒకవేళ అలా వెళ్ళకపోతే ఆమె గర్భవతి. ఆమె గర్భంలోంచి ఇస్మాయిల్ అని ఒక వ్యక్తి పుడతాడు, కానీ దరిద్రులుగా మారిపోతారు. ఇవాళ ప్రపంచానికే పెట్రోల్ గోళ్ళన్నీ వాళ్ళకే ఉన్నాయి. బెహ్రాన్, కువైట్, సౌదీ, ఒమెన్, ఎన్నో 12 దేశాలండి. బోల్డ్ సంపద ఉంది. సౌదీ రాజుకు అనుకుంటా బంగారు విమానం ఉందని. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. సౌదీ రాజు దగ్గర సెక్యూరిటీగా పనిచేసేవాళ్ళు అమెరికా వాళ్ళు అండి. అమెరికా వాళ్ళ దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. సౌదీ రాజు దగ్గర ప్రియులారా దేవునికి స్తోత్రం. ఇంత సంపద రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ముని నానమ్మ.
వాళ్ళ ముని నాన్నమైన హాగరు ప్రభు మాట ఆలకించి సారాయి చేతి కింద దాసిగా ఆమె పెట్టి హింసలన్నిటికీ లోబడి ఉండటానికి హృదయపూర్వకంగా తిరిగి వెళ్ళింది. మరలా అబ్రహాము ఇంటి నుండి ఇస్మాయిల్ ఇద్దరిని బయటికి వెళ్ళగొట్టే రోజు వరకు ఆవిడ వెళ్ళలేదండి, అక్కడే ఉంది. అది విధేయత అంటే, అదండి లోపడతాం అంటే. కొత్త నిబంధన దైవజనులు అలా పెంచరు, నిన్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచరు. బలిమి చేత కాక ఏముందండి, బలిమి చేత కానీ దుర్లభ్యాక్స్తో కానీ మీ పైన మందని విచారణ కాయకండి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగిస్తే అలా కాయండి మందని. అంతేగాని ఎవడిష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు బాబు. ఇది అలా చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. ముందు అందరికీ చెప్పేది మారు మనసు. మారు మనసు మీ హృదయాల్లో ప్రభుకు చోటు ఇవ్వండి. మారు మాట రాదు, వేరే ఆలోచనలు మీకు ఉండవు. లేకపోతే బోలుడు జ్ఞానం, బోలుడు సిద్ధాంతం. కొంతమంది మాటలు చదువుతుంటే నన్ను ఉద్ధరించినట్టుగా ఉన్నాయి. నన్ను ఎవరు ఉద్ధరించొద్దు. మీరు దేవునికి లోబడండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. నేను చాలా ప్రేమతో చెప్తున్నాను. కానీ ఒక మాట వినండి, మనసులో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుద్దో, పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందో నేను చెప్తాను. చూడండి, మీరు త్వరగా ఒక వాక్యం తీయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము మొదటి నుంచి ముందు 3 వరకు చదవండి. 1 నుండి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకుని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోసేకు మొరపెట్టగా మోసే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము వాచాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీయూ లేదని చెప్పుకునిరి. హల్లెలూయా. చూడండి, 1వ వచనంలో ఏముంది? జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా. అసలు వారికి సణుగుడు ఎందుకు వచ్చిందండి? వారికి సణుగుడు ఎందుకు వచ్చింది? అక్కడ ఏమి రాయబడింది? జనులు ఆయాసము అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, అందరూ నడిచి వెళ్తున్నారు కదా ఐగుప్తును వదిలి కానాను. ఈ మార్గ ప్రయాణంలో ఏమొచ్చింది? వాళ్ళకి ఆయాసం వచ్చింది. వాళ్ళు నడవలేకపోతే మోసే నడండి అంటున్నాడు. అయ్యా, మోసేకి అప్పుడు 80 ఏళ్ళు వయసు, 80 ఏళ్ళు పైనే ఉన్నారా? హల్లెలూయా. 40 సంవత్సరాల వయసులో ఐగుప్తు విడిచి మిద్యాను పోయాడు. చాలా జాగ్రత్తగా. తర్వాత ఆయన మిద్యాను యాజకుడి కుమార్తె అయ్యా సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. 80 సంవత్సరాల వయసులో దేవుడు ఆయన సేవకు పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి చెప్పాలంటే మీకు ఆయన చాలా వయసులో చాలా పెద్ద ఆయన. ఈ ప్రజలకున్న ఆయాసము మోషే గారికి ఎందుకు లేదు? ఆ ప్రజలు ఆయాసానికి అసలు కారణం ఉందండి. ఏంటి ఆ ఆయాసం చెప్పిన ప్రియులారా? చూడండి, వారు ఆయాసపడి దేవునికి విరోధంగా జీవించి లేనిపోని తెగులు తెచ్చుకున్నారు. దాన్ని బట్టి మళ్ళీ దేవుడికి మోషేకి మొరపెడితే మోషే దేవుడికి మొరపెడితే దేవుడు వారిని కనికరించాడు. ఎందుకు వీరి ఆయాసానికి కారణం ఏంటంటే 4వ వచనం బాగా చూడండి.
వారి మధ్యనున్న మిశ్రమ జనం. వీళ్ళెవరు? ఇశ్రాయేలులకి ఐగుప్తీలకి కలిసి పుట్టినోళ్ళండి. ఇశ్రాయేలు పురుషులకి అయ్యా ఐగుప్తు స్త్రీలకి కలిపి పుట్టినోళ్ళు. ఈ మిశ్రమ జనులకి ఒక గొడవ ఉందండి. అటు ప్రభు గుణ లక్షణాలు కావాలి, ఇటు సాతాను లక్షణాలు కావాలి. అది హల్లెలూయా. ఈ మిశ్రమ జనానికి ఏం కావాలి? ప్రభు కావాలి. ప్రభుకున్న దీనత్వం కలిగి ఉండాలనుకుంటారు. దానికే ప్రార్థన చేస్తారు నోరు మూసేసుకుని. తిండి దీపులు మానేసి, దేవా నీ దీనత్వం నీ అలాగే ఇలాగే. ఆ ఇరవలో ఉన్నాడు, ఆ పనిపోయినాడు, ఆ పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎదిరించకుండా కృపి ఏదేదో మీరు చేస్తారు. మంచిదే, దేవుని స్తోత్రం. కానీ ఒక మాట మీకు చెప్పాలి. నువ్వు ప్రభువుకి సాతానికి లోబడాలనుకుంటే సోదరుడు నీ ప్రయాణం చాలా కష్టం. నువ్వు సమాధానంగా ఉండలేవు. దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించును గాక. ప్రభు మీ మనోనేత్రాలు వెలిగించును గాక. మీకు అర్థమైందండి? యోధా పురుషులు, ఇశ్రాయేలు పురుషులు ఐగుప్తు స్త్రీలతో కలిసినప్పుడు కలిసి జీవించిన శారీరక జీవితం జీవించడం ద్వారా ఆనాడు బహుభార్య తప్పనే మాట లేదండి. ఈ పుట్టేరేళ్ళు ఎవరు? మిశ్రమ జనం. మరి అలా పుట్టిన వాళ్ళు ఐగుప్తుని విడిచి ఏం చేశారు? ఈ ప్రజలతో వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మాటకి సాదృశ్యం ఏంటంటే, ఇటు చాలామంది లోకాన్ని వదలలేరు, సైతాన్ని వదలలేరు, సొంత జ్ఞానాన్ని వదలలేరు, కోపాన్ని వదలలేరు, మూఢత్వాన్ని వదలలేరు, ఎదిరిత్తు మానలేరు, తిరుగుబాటు మానలేరు. హల్లెలూయా. అలాగని చెప్పి ప్రభువును వదలలేరు. ప్రభువా నీ వలె దీనుడిగా ఉండే కృప దయచేయండి. మొన్న మాట వచ్చిందండి. బొచ్చె కత్తిరించి వాని ఎదుట ఆయన మౌనముగా ఉండారు. దౌర్జన్యము పొందాను, అన్యాయపు తీర్పు నందుచు కొనుపోబడెను, కానీ నోరు తెరవలేదు. నోరు, ఒక మాట వినండి. వీళ్ళు ఇశ్రాయేలు పురుషులు ఐగుప్తు స్త్రీలు కలిసి శరీర జీవితం జీవించడం ద్వారా పుట్టిన పిల్లలండి. అందుకే వారికి పేరేముంది? మిశ్రమ జనము. ఏముందండి ఆ వాక్యంలో? మిశ్రిత జనం. అంటే అటు యూదుల బీజం, వారిని గర్భం దాల్చి అయ్యా కని పెంచింది ఎవరు? ఐగుప్తు స్త్రీలు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది జన్మతా వచ్చిన కోపాలు ఉంటాయి, జన్మతా వచ్చిన పడిదాళ్ళు ఉంటాయి. ఏముంటాయండి? హలో, జన్మతా వచ్చిన కోపాలు ఉంటాయి, జన్మతా వచ్చిన పడిదాళ్ళు ఉంటాయి. బాబు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలు అబ్బాయిలు చాలా నున్నంగా ఉంటారు, చాలా వినయంగా ఉంటారు. చూడంగానే కుర్రాడు అనుకుంటాడు, బాబాయ్కి నాకు లోబడిపోతే పిల్ల అనుకుంటాడు. పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటికాడ చెప్పి పంపుతారు, జాగ్రత్తమ్మా మమ్మల్ని ఎదిరించండి, భర్తను కానీ ఎదిరించమంటారు. ఎంతకాలం వాగుతారండి? లోపడున్న గుణాన్ని, లోపడుని ఎదిరించే గుణం, లోబడలేని గుణం, అది ఎక్కడ పోద్ది? ఎంతమంది చెప్తే అనుకుంటుంది. అది లేకుండా ఉంటే ఏముండదు. కానీ హలో, బాగా ఆలకించండి సోదరి సోదరులు. జీవితం అంటే ఏమనుకుంటున్నావు? క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నావు సోదరి సోదరుడా? ఏం తెలుసు నీకు? చాలా జాగ్రత్తగా వినండి. ఈ మిశ్రమ జనం ఏం చేశారంటే, మిశ్రిత జనం ఏం చేశారంటే, అయ్యా
వీళ్ళు ఆయాసానికి కారణం చెప్తున్నాను, వినాలి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, అది ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? అయ్య బాబో, ఈ వాక్యం ద్వారా ఆయన తిట్టేస్తున్నాడు, ఇలాగ అనేస్తున్నారు, అలాగ అనేస్తున్నారు. మాకు తెలిసిన జ్ఞానంతో ఆ ప్రభువుని ప్రేమించేసి వెళ్ళిపోతుంటే అది కాదంటున్నాడు. నేను ఇది కాదంటలేదు బాబు, వాక్యానికి లోబడి వాక్యం చెప్పేది చేస్తూ నువ్వు ప్రభుని ప్రేమించు, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. మహిమలో చోటు ఉంటుంది పరలోకంలో, భూమి మీద నీవు నీ కుటుంబం దీవించబడతావు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దశాంశం ఏంటి, లోబడే విషయం ఏంటి. ఒకవేళ మనం ఏదైనా ఎప్పుడైనా అవిధేయులమైతే లోబడ్డానికి దేవుడి కృప పొందడానికి టైం ఇచ్చినప్పుడు లోబడి తీరాలి, క్షమాపణ పొందాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఏం జరిగిందండి? ఈ మిశ్రమ జనం అంటే రెండు గుణాలు. మిశ్రమ జనం అంటే రెండు గుణాలు, ఇటు ప్రభు మనసు, అటు సైతాను మనసు. అంటే మీకు చెప్తాను, ప్రభు మనసు నీకు బయట ఉంది, సాతాను మనసు నీలో ఉంది. ప్రభు మనసు బయట ఉంది, సాతాను మనసు నీలో ఉంది. అందువల్ల మరి ఏం చేస్తావు? కోపం వస్తే ఎదిరించకుండా ఉంటావా? కోపపడకుడి, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణం అని వాక్యం చెప్తుంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదనే మాటలు అన్నీ తెలితే ఈ మిశ్రమ జనానికి తెలియదు దేవుడు. కాబట్టి మిశ్రమ జనం అప్పుడప్పుడు ఏం చేస్తారు? మన మధ్య నుండి రేపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకను కొద్ది వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. అదే, ఇప్పుడు మా ప్రాణము. ఈ మన్నా కాక, ఈ మన్నా అయ్యా పరలోకములో దేవదూతలు తిన్న మన్నా అటండి. అది ఈ మన్నా కాక, మా కన్నులు ఈ వాక్య గద్దింపులు కాక, లోబడండి, మారు మనసు పొందండి, సత్యములకు విధేయులవ్వండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, కోపాన్ని మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి అని మన్నా తప్ప ఏముంది మన ముందు? ఏముంది? ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె. చాలు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారండి? 5వ అధ్యాయం ఆఖరి లైన్లో, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. అందుకనే మోషే నీ మీద తిరుగుబాటు చేస్తాను. ఎంతో పరలోకము నుండి కురిపించబడిన మన్నాతో ఉల్లిగడ్డలు, మాంసం, చేపలు ఐగుప్తులు ఉచితంగా తిన్నారు. ఇక్కడేమో డబ్బులు వేయమన్నాడు అక్కడ. అయ్యా, దేవుడు వాళ్ళ మాంసాపేక్ష కనుపరచగా భూమికి గజమెత్తులో పెట్టలు పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ ఐగుప్తులు ఉచితంగా చేపలు తిన్నారట వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు పెడతారు మాకు ఇయ్యి? కాబట్టి ఇవన్నీ మా మనసుకు జ్ఞాపకం రాగా మా మనసు సొమ్మచెల్లిపోవచ్చు. హల్లెలూయా. ఇలా సొమ్మచెల్లిపోయి ఏం చేశారు తెలిసి వీళ్ళు? చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తీయండి 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 4 నుంచి చదవండి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని
ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోసే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకుని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. ఏ దేశము నుండి వీరు వెళ్తున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా బతికారు. మనం చదివిన 81వ కీర్తనలో మోత గంపలు మోసారు వారు, స్త్రీ పురుషులు. స్త్రీలు మోత గంపలతో ఇటుకలు మోసారు, ఇటుకలు తయారు చేశారు స్త్రీ పురుషులు. అదే ఇటుకలతో పిరమిడ్స్, ఐగుప్తు రాజుల సమాధులు కట్టారు వారు. ఆ మోత గంపలను ఎత్తకుండా దేవుడు వాటి నుండి విడిపించాడు ఈ ప్రజల్ని. అక్కడి నుంచి దేవుడు వారిని తప్పించాడు. సోదరి సోదరుడా, హల్లెలూయా. ఎప్పుడైతే ఐగుప్తులో తిన్న ఆ ఉల్లిగడ్డలు, దోసకాయలు, బంగాళదుంపలు, అయ్యా వెరీ చీప్ క్వాలిటీ, అన్ని పెద్ద రేటు ఉన్నాయి కావు. చేపలు, మాంసం జ్ఞాపకం రాగానే ఏం చేశారు? ఒక నాయకుడిని ఎంచుకున్నారండి. ఎందుకంటే మోషే అలాగే తిరిగిరాడు, మోషే రాడు, అయ్యా యెహోషువ రాడు. కాబట్టి ఇప్పుడు మనకు నాయకుడు కావాలి. దేనికి? సముద్రాన్ని 2 పాయలు చేయడానికి. తిరుగుబాటు చేసి వెళ్ళే వారి దగ్గర కూడా దేవుడు వెళ్తాడా? వాక్యమునకు లోబడకుండా తిరుగుబాటు చేసి ఏదో సాధిద్దామని వెనక్కి తిరుగుతున్న సోదరి సోదరుడా, మనము తిరిగి ఐగుప్తుకు వెళ్దాం. హల్లెలూయా. కాలేబు, యెహోషువ ఏడుస్తున్నారు. వారు వస్త్రాలు తెంచుకుని ఏడుస్తున్నారు. సోదరి సోదరులారా, మేము తిరిగి సంచరించి చూసిన దేశం మంచి దేశం. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు రాక కరోనా వచ్చింది కానీ ప్రియులారా, లేకపోతే ఈ పాటికి నేను ఆ మంచి కానాన్ దేశం, ఆ ఇజ్రాయెల్ దేశం ఒకసారి టూరిల్ వచ్చేది ఈ పాటికి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశాన్ని దేని కొరకు వీళ్ళు విడిచిపెడుతున్నారు? దోసకాయల కొరకు, ఉల్లిగడ్డలకు, బంగాళదుంపల కొరకు. అయ్యా హలో, కేజీ 10 రూపాయలు చేపల కొరకు, మాంసం కొరకు. నేను 1975వ సంవత్సరంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మేక మాంసం కేజీ 5 రూపాయలండి. ఎంత? 5 రూపాయలు. పాడేరులో, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోనండి మేకను కోసేసి కేజీ మాంసం చూసి పోగులు పెడతారు. ఎంత? మేము పాడేరులో పనిచేస్తున్నాడు. కేజీ మాంసం చూసి వాళ్ళు మొత్తం మేక అంతా కొట్టేస్తారు ముక్కల కింద. సాపేసి సాపలు మీ పోగులు పెడతారండి. కేజీ మాంసం 5 రూపాయలకు వచ్చింది. చాలా జాగ్రత్తగా నాలుగు దేవునికి స్తోత్రాలు. ఎప్పుడు? 75లో. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు ఇంకెంత ఉంటుందా మాంసం? చెప్పలేవండి. నా భార్య తండ్రికి వాళ్ళ అత్త ఊరు వెళ్తే, అయ్యా ఆయన చెప్పాడండి, ఏ ఊరు మంచి గుజ్జిగవలసేది చెప్పాడు. ఒక గొర్రెపిల్లని ఇచ్చారట. అది బేగా నడుతూ లేదని చెప్పేసి మెడ మీద ఎట్టుకుని మోసుకొస్తున్నాడు. మొయ్యలాకి ఏం చేయడం తెలిసే, అది నడుతూ లేదు పిల్లది. మెడ మీద పెట్టుకుని ఈయన మొయ్యలేక దారిలో వదిలేసేటట్టుందండి. ఎక్కడ?
ఎందుకంటే నేను ఆ ఏరియాకి సువార్తకి వెళ్ళినప్పుడు ఆ ఊరి దగ్గరికి వెళ్ళినట్టు ఆయన జ్ఞాపకం వచ్చాడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి సోదరి సోదరులారా. అప్పుడు నేను అడిగాను, ఏమంటే అప్పుడు గొర్రె ఎంత అని. ఆయన అన్నాడు, ఆలోచించి రూపాయిన్నర ఎంత ఉండేది గొర్రె ఎంత అప్పుడు. ఇప్పుడు 10,000, 20,000, 10,000, 15,000 చెప్పే గొర్రె హల్లెలూయా మా ఉంటే రూపాయిన్నర. చాలా జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రాలు. సోదరి సోదరులారా, చీప్ మెంటాలిటీ పక్కన పెట్టి ఉన్నతమైన ఆలోచనకు చోటు ఇవ్వండి. దేవునికి స్తోత్రాలు. చీప్ మెంటాలిటీలు తీసేయండి. బతకడానికి తినడానికి కాదు దేవుడు మనం పిలిచింది క్రీస్తు మహిమలో పాలుపంపులు పొందడానికి. మరొకసారి తీయండి వాక్యం. 1 పేతురు 5:5 సారీ 1 పేతురు 1 అధ్యాయం 5 అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 5 అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడునైనా. అది సోదరులారా, ఒక గొప్ప ఏమండి 2 విషయాలు బయలుపడుతున్నాయి. ఒకటి, దేవుని ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. అది 7 ఏళ్ల శ్రమకాలం. ఎవ్వరూ దాన్ని తప్పించుకోచాలరు. ఆ రోజులు బహు దగ్గరికి వచ్చేసినవి. ఇప్పుడు జరుగుతున్న సూచనలే దానికి సాదృశ్యం. దాని అనంతరము హల్లెలూయా క్రీస్తు మహిమ బయలుపరచబడబోవు. చదువునైనా. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. నేనంటున్నాడు పేతురు. సోదరి సోదరుడా, నా 2 చేతులు జోడించి మరి ఒకసారి మీ పాదాలు పట్టుకుని వినయపూర్వకంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. 1 యోహాను 2 అధ్యాయం 17 వచ్చిన తర్వాత చూసుకో. 15, 16, 17 చదువు. 17 వచనంలో ఉంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తము నెరవేర్చువాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్తం నెరవేర్చండి, నిత్య నరకాన్ని తప్పించుకోండి. అపోస్తలుడు పేతురుతో పాటు బయలుపరచబడబో మహిమలో పాలువారం కావాలి. అయ్యా, ఈ నూతన నిబంధన విశ్వాసి, నువ్వు మహిమలో ఉన్న పాలు పంపులు పొందాలి, లేదా నిత్య నరకాగ్ని కొన్న వెళ్ళాలి. అందుకే యోహాను మార్క్స్ వార్తలో 9వ అధ్యాయంలో రాయబడింది, 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే, 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే, 2 కాళ్ళు వెళ్ళి నిత్య నరకంలో పడివేయబడు కంటే అంగహీనుడు అయి ఉండి జీవములో ప్రవేశించుట నీకు మేలు. సోదరి సోదరుడా, జీవము గొప్పది. ఒక మాట మీకు చెప్తున్నాను. మనము ఒక నాయకుని ఎంచుకుని ఐగుప్తుకి వెళ్దాం అనుకున్న ప్రజలతో మాట మీకు చెప్పాలి. ఈ మధ్యన ఇశ్రాయేల్ దేశంలో ఒక తెలుగైన ఆయన, మీకు తెలుస్తుంది, 2020 సంవత్సరంలో కరోనా టైంలో 2000 సంవత్సరంలో కరోనా టైంలో ఇజ్రాయిల్లో లాక్డౌన్ పెట్టారు. షాపులన్నీ మొత్తం నిర్మానుషంగానే రోడ్లు. ఆ టైంలో సోదరుడు కారు వేసుకుని, ఎందుకంటే ఆయన ఆంధ్రవాడు, మరి యోధా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక విలేజ్లో ఉంటున్నాడండి. వాళ్ళ అత్తగారు ఇల్లు మంచి విలేజ్లో ఉందట. తాను ఈ మధ్యని లెబనాన్
హమాస్ ఉగ్రవాదులకి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది, లెబనాన్ వాళ్ళకి. దాని గురించి చాలా విషయాలు రాసుకొచ్చాడు ఆయన. చెప్తున్నాడు ఆయన ఒక మాట చెప్తున్నాడండి, నేను అక్కడ నివాసం ఉంటున్నాను. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో. చిన్న దేశం. ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రజలు అంతమంది తెలుసా మీకు? 80 లక్షల మంది అండి. ఎవరు? ఇజ్రాయెల్. మొన్న యుద్ధం జరుగుతున్నప్పుడు భౌతికంగా ఎవరు వాళ్ళకి సహకారంగా లేరు, కానీ వారు సేవిస్తున్న దేవుడని యెహోవా వాళ్ళ పక్షాన ఉన్నాడు. తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఉంది. ఆ సోదరుడు ఆ దేశం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ దేశంలో నివసిస్తున్నాడు కాబట్టి తాను చాలా సాక్ష్యం ఇస్తున్నాడు ఆ దేశాన్ని గూర్చి, ఆ దేశ ప్రజలను గూర్చి, దేవుని దీవులను గూర్చి, దేవుని శక్తిని గూర్చి ఆ సోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎవరో మీకు తెలియడానికి నేను మరొకసారి చెప్తున్నాను. పోయిన సంవత్సరం కారు వేసుకుని, ఏమేసుకునండి, ఇశ్రాయేలు వీధుల్లో తిరుగుతూ మన ఆంధ్రులకి ఎక్కడికి బయటికి వెళ్ళకండి, మీరు ఇళ్లలో ఉండండి, బయటికి వెళ్తే ఈ రోగం విస్తరిస్తుంది. ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో కరోనా లేదండి, పర్యాటకులు కూడా రమ్మని పిలుస్తున్నారు వారు. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరుడా, మిశ్రమ మనసు ఉండొద్దు. మిశ్రమ మనసు, 2 మనసులు మీ పాదాలు పట్టుకున్న 2 చేతులు జోడించి నువ్వు ప్రభువుకి నీ మనసులో చోటి, ప్రభువుకి నీ మనసులో వాక్యమునకు సూటి ఇవ్వండి. వాక్యమునకు లోబడు. నీకు తెలిసిన సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటే, అదే రైట్ అనుకుని వెళ్ళిపోతే, ఏ సత్యవాక్యము ఈ రోజున మనల్ని ప్రేమించి పదే మనతో మాట్లాడుతుందో ఆ వాక్యమే ఒకనాడు నీకు తీర్పు తీరుస్తుంది. జాగ్రత్త. ఆ వాక్యమే నిషేధించిన రాయి, తలకు మూల రాయి అయి, ఏ రాయిని నువ్వు నిషేధిస్తున్నావో ఆ రాయిని వేసే నీ తలకు మూల రాయి. జాగ్రత్త, లోబడు. ఆనాడు అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నా హాగరికి ఏంటన్నారా, చాలా జాగ్రత్తగా మీరు. ఎందుకంటే ఐగుప్తుకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఐగుప్తు రాజు ఏం చేశాడు? సారాకి దాసిగా ఇచ్చాడు. ఐగుప్తు రాజు సారాకి, ఒకవేళ హాగర్ గారు ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తు రాజు ఒప్పుకోడు. నీ యజమానురాలు ఎల్లమందా, లేకపోతే నువ్వు వచ్చావా? హల్లెలూయా. కాబట్టి అవి ఏం చెప్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నా ఎక్కడికి వెళ్తున్నాం? హాగర్ ఏం చెప్తుంది? నా యజమానురాలైన సారా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం. మరి ఎక్కడికి వెళ్తున్నావు? యెహోవా దూత ప్రసిద్ధి ఏం చెప్పాడు? నో, గమ్యము తెలియని ప్రయాణం, గమ్యము లేని ప్రయాణం ఉంది ఈ రోజున చాలామంది క్రైస్తవులకి. పేతురు భక్తుడికి గమ్యం తెలుసు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలలో పాలువాడునైనా నేను ప్రత్యక్షపరచబడబో దేవుని క్రీస్తు మహిమలో కూడా పాలువాడను. సోదరి సోదరుడా, ఈ సత్యవాక్యమునకు విధేయులమై, వాక్యమునకు లోబడి, వాక్యంతో మన బ్రతుకులు దిద్దుకుని సరి చేసుకుని నువ్వు దేవుని చిత్తమునకు విధేయురాలు అయితే ధన్యుడు ధన్యుడు ధన్యుడు. ఇక్కడ ఎలాగైనా బతికేచ్చు, ఇక్కడ ఎలాగైనా బతికేచ్చు. అర్థమైందా? ఇక్కడ ఎలాగైనా బతికేచ్చు. కానీ పరలోక రాజ్యం అనేది వెళ్ళాలనుకుంటే, బయలుపరచబోతున్న మహిమలో నువ్వు ప్రవేశించాలంటే భూమి మీదకి ఉగ్రతలు భయంకర శ్రమలు రాబోతున్నాయి. అదే టైంలో మహిమ ప్రత్యక్షత కూడా ఉంది. బయలుపరచబడబో మహిమలో నేను
పాలివాణ్ణి అవుతున్నా అంటున్నాడు. ఎవరు? పేతురు భక్తుడు. మొదటి పేతురు 5 మొదట వచ్చింది. అదే మన నిరీక్షణ. ఆ నిరీక్షణ సఫలీకృతం అవ్వాలంటే, ఆ నిరీక్షణ నీ పక్షాన్ని నా పక్షాన్ని దేవుడు నెరవేర్చాలంటే, సోదరి సోదరుడా ఏం చెయ్యాలి? ఇదిగో నీ ముందు జీవవాక్యము, సత్యవాక్యము, బుద్ధి చెప్పే వాక్యం, ఖండించే వాక్యం, గద్దించే వాక్యము, దండించే వాక్యం, శిక్షించే వాక్యం నీ ముందు ఉంది. ఈ దండలకు, శిక్షలకు, శ్రమలకు లోబడి దైవ చిత్తానుసారంగా జీవించడానికి ఎంతమంది దేవుని ప్రజలైతేనేమో అన్ని విషయాలు లోబడి దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి ఎంతమంది తమ్ముడు తాము అర్పించుకుంటున్నారు. అలాంటి వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. చాలామంది క్రైస్తవులకి సొంత మార్గాలు ఉన్నాయి, సొంత మార్గాలు ఉన్నాయండి. దేవుని సేవ చేస్తున్నాం అని చెప్పేవారు కూడా సొంత మార్గాలు ఉన్నాయి. నీ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? నేనే మార్గం అని చెప్పిన యేసయ్యని కాకుండా నీ మార్గం గుండా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళావు? మిశ్రమ మనసును విడిచిపెట్టండి. మిశ్రమ స్థితి, మిశ్రమ స్థితి, మిశ్రమ స్థితి. మిశ్రమ పరిస్థితి అంటే విన్నారా? దీనత్వం కావాలి, కోపం కావాలి, బెంకము పడుదల కావాలి, వినయం కావాలి. అది ఉండాలి, ఇది ఉండాలి. అర్థమైంది మీకు బాబు? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోకి మోషే వెళ్ళి ఈ శ్రమల నుంచి మిమ్మల్ని విడిపించి మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినాం, పాలు తేలిని ప్రవశించి దేశానికి తీసుకెళ్ళడానికి నన్ను పంపాడంటే, అయ్యా రమారమి 40 లక్షల మంది ప్రజలు భూమి మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు మోషే ఎదుట. ఎందుకని? ఐగుప్తు దేశంలో బ్రతుకుటం కష్టంగా ఉంది. ఐగుప్తు రాజు ఫరో సైనికులు, అధిపతులు వీరిని పెట్టే బాధలు ఇన్ని అన్నీ కాదు. ఇటుకలు వీరే కర్రలు తెచ్చుకోవాలి, వీరే మట్టి తెచ్చుకోవాలి, వీళ్ళే మట్టి పిసుక్కోవాలి, వీరే ఇటుకలు తయారు చేయాలి, వీరే ఇటుకలు కాల్చాలి. ఒక్క బాధ కాదండి, చిన్న పెద్ద అందరూ ఏడుపులే, దుఃఖమే, మోతగంపలు, ఇనప కొలిమి. దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తని ఇనప కొలిమిలో నుండి నేను విడిపించుతని. ఐగుప్తని ఇనప కొలిమిలో నుండి. చాలామంది సత్యమునకు లోబడని వారు, విధేయత కలిగి ఉండలేని వారు, పెద్దల మాటలు విధేయత చూపని వారు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. వారికి ఈ కృప ఇనప కొలిమిలా ఉంటుంది. ఈ దేవుని కృప అలాంటి వారికి ఇనప కొలిమి. నువ్వు అనుకుంటే కుదరదు. మహాదేవుని కృప, ఈ పరిశుద్ధ సహవాసము, ఈ పరిచర్య ఎంత దీవెనకరమైందో, ఎంత లాభకరమైందో, ఎంత ఆశ్చర్యకరమైందో లోబడి జీవించే వారికి తెలుస్తుంది. అంతేగాని ఇంత చెప్పాను కదా, మిశ్రమ జాతి. కోపం కావాలి, దీనత్వం కావాలి, అహంకారం, ఆగ్రహం కావాలి, హెచ్చింపు కావాలి, తగ్గింపు కూడా కావాలి. చాలామంది ఒకటే ప్రార్థనండి, లోబడరా బాబంటే అయ్యా ప్రార్థన చేసి పొద్దున్న నుంచి సాయంకాలం చేసి హల్లెలూయా ఒక్క మాట నీకు విరోధంగా వస్తే అప్పుడు లోపల నుంచి బయటకు వచ్చే మాటలే నీ ప్రార్థనకు జవాబులు అన్నమాట. అంటే ప్రార్థన చేయొద్దంటే చెప్పేది. నీ నోట్లోంచి వద్ద మాటలు చూసావా, అవే నీ ప్రార్థనకు జవాబు. అర్థమైందా? కాబట్టి వాక్యానికి లోబడు, సత్యమునకు విధేయులు,
దేవునికి నీ మనసులో చోటి బాబు. వారు తమ మనసులో దేవునికి చోటివ్వనందున చేయరాని కార్యములు చేయటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించను. దేవునికి చోటెత్తు అంటే ఏంటి? వాక్యమునకు నీ మనసులో చోటు ఉండాలి. దేవుని మాటకు నీ మనసులో చోటు ఉండాలి. అపోస్తలులు, సంఘ కాపరులు, దైవజనులు ఇచ్చే ఉపదేశములు నీ మనసులో చోటు ఉండాలి. దైవజనుల శిక్షలకి, గద్దింపులకి, వారిచ్చే క్రమశిక్షణలో నువ్వు వాటికి సంపూర్తిగా లోబడి ఉండమంటే అక్కడ ఉండాలంతే. కూర్చోమంటే కూర్చోవాలి, నడవమంటే లెగమంటే నేలాలి. అదే మా 46 సంవత్సరాల్లో ప్రభు దగ్గర నా ట్రైనింగ్ అదే. నేను నా ప్రభు దగ్గర పొందిన అనుభవం అదే నా సోదరులారా. అంతేగాని కోపం వచ్చినట్టు ఒకలాగా, బాధ వచ్చినట్టు ఒకలాగా, ఇసుపొచ్చినట్టు ఒకలాగా ఏవేవో జ్ఞాపకం. ఏమండి ఈ ప్రజలకి ఏం జ్ఞాపకం వచ్చినాయి? ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తులు ఎప్పుడో తిన్న చేపలు. అయ్యా, తెల్లగట్లు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, చిలకడదుంపలు, తెల్ల చిలకడదుంపలు. అయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా తినాలి. దేవుని స్తోత్రం. అదేదో పచ్చగా తెల్లగా ఉంటుంది దుంప, దాన్ని ఏమంటారు? పైన ఆకు ఉంటుంది. ముల్లంగి. అయ్యే తెల్లదుంపలు సాంబార్లు వేసుకుంటారు మన వాళ్ళు. తెల్లదుంపలు అయ్యేనండి. ఇవన్నీ జ్ఞాపకముకి రాగా మా ప్రాణం మాలో సమస్య వెళ్ళిపోతుంది. ఈ సమస్య వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏం చేశారు? ఇంకో 2 రోజులు ముందుకు నడిచారు. తర్వాత ఏం చేశారు? ఓ పని చేద్దాం, ఒక నాయకుడిని ఎంచుకుందాం. దేనికి? బై రిటర్న్ ఐగుప్తుకి వెళ్ళడానికి. నా ప్రియమైన సోదరులారా, అనేక మంది దేవుని ప్రజలు చేసే పెద్ద పొరపాటు ఇదే. సత్యము నుండి, సత్య ఉపదేశం నుండి తొలగిపోయి వారి బైబిల్ చెప్తుంది వారికి ఇష్టమైన బోధకులు నియమించుకుంటారట. వారిని గద్దించకుండా, ఖండించకుండా, శిక్షించకుండా. లోపల లేనోడికి ఏం తెలుస్తుందయ్యా? ఎక్కడ గద్దిస్తాడు నిన్ను? దేవుడి చేత ఏర్పరచబడి సత్యమునకు విధేయులైన వారు అవతల వ్యక్తులు విధేయత కలిగి ఉండమని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. సోదరుడా, ఈ సమయంలో నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రభుకు లోబడి జీవిస్తున్నావా? సత్యమునకు విధేయురాలు అవుతున్నావా? సోదరుడా, ఎంత దేవుని కనికరం మన మీద కుమ్మరించబడుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఎంత కృప దేవుడు మన మీద కుమ్మరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మహాదేవుని దయ ఎంతగా మన మీద కుమ్మరించబడుతుంది ఈ అంచె దినాల్లో. ప్రార్థన చేద్దాం, మోకరించి. ఇంతవరకు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి, చూడండి, చాలామంది ఎన్నో కార్యక్రమాల్లో అడావుడి కలిగి ఉన్నారు. కార్యక్రమాలు ముందు పక్కన పెట్టండి. దైవ చిత్తమునకు విధేయులు అవ్వండి. వాక్యమునకు లోబడండి. హల్లెలూయా. ఏం చేయాలి? మొన్న ఒక ఆయన ఫోన్ చేసి నాకు, మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేస్తానంటాడు. ఆయన 10 మంది కొడుక్కుంటే చచ్చిపోతున్నారా బాబంటే, ఏమనండి ఒంటరిగా ఉన్నాడు పెళ్లి చేస్తే బాబు. అయ్యా, మీరు ఎన్ని గొడవలు చేసినా ఒకటి మాత్రం సత్యం, ముందు కార్యక్రమాలు పక్కన పెట్టండి. హల్లెలూయా. వాక్యమునకు లోబడండి. దైవ చిత్తమునకు విధేయులవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెళ్ళిళ్ళు పెడాకులు చేసిన కార్యక్రమాలు చేసిన పాస్టర్లు పాపం మొన్న బెంగళూరులో కవనస్తుడు 36 ఏళ్ల వయసు అండి. మా డాను బాబు చెప్తున్నప్పుడు ఏడుపు వచ్చింది.
ప్రియమైన సోదరి సోదరులారా, కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ కరోనా గొడవ అంతా పక్కకు పోయి ఏ గొడవ లేకుండా దేవుడు సమయం ఇస్తే దాంట్లో ముందుకెళ్తాం. అవేమి పెద్ద మనం ఆలోచించవలసినవి కావు. అవసరమే, అనవసరం అని చెప్తలేదు నేను. అన్నీ అవసరాలే, కానీ ముందు సత్యానికి లోపడాను. ఎందుకంటే ఒక మాట మీకు చెప్తాను, అయ్యో నా ప్రజలు నా మాట వినడియారు, నా మాటకు వారి మనసులో చోటు ఇచ్చిన వేగిరిమే లేచి వారి శత్రువు నేను అడగదొరుకుతాను. ముందు శత్రువు మీద బలము జయము పొందే శక్తి మనకు కావాలి. శత్రువుని ఎదిరించే శక్తి మనకు కావాలి. దేవుని కృపను కాపాడుకునే భాగ్యం మనకు కావాలి. దాన్ని సంపాదించండి, దాన్ని సంపాదించండి. చాలామంది ఉట్టిగా చెప్తారు, దేవుడు మనతో ఉన్నది పర్లేదు, కార్యక్రమం అంతా కానిచ్చేద్దాం, దేవుడు ఉన్నాడు, నేను ఒప్పుకుందని. నీ ఆతృతను బట్టి చెప్పే మాటలే తప్ప నీ ఆతృత అలా ఉంది. నీకున్న ఆతృత, నీకున్న అవసరాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు, కానీ అది రైట్ కాదు. కాబట్టి దేవుడు ఈ కరోనాను దూరం చేస్తే అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. రెండవది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికే రోజుకి 1000 మంది చచ్చిపోతుంది. నాకు తెలిసిన చాలామంది చాలా ఏడుపు వస్తుందండి. ఒక్కొక్కసారి లక్షలు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. నేను మనకేదో అలా జరుగుతుందని చెప్తలేదు, కానీ ముందు వాక్యానికి లోపడండి, బ్రతుకులు సరి చేసుకోండి, మిశ్రమ అనేటువంటి అపవాది మనసును దూరం చేయండి, దేవునికి లోబడండి, దేవునిది ఎద్దకు రండి. అప్పుడు ఆయన ఎద్ద మీ ఎద్దకు వస్తాడు. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ పనులు చేయండి, ముందు ఈ పనులు చేయండి, వాక్యానికి లోబడండి, వాక్యంలో నిలబడండి, వాక్యానుసారంగా జీవించడానికి సోదరి సోదరుడా ఈ 6వ నెల మొదటి పునరుత్థాన దినాన్ని పరిపూర్ణంగా సమర్పించు. నేను ఉదయకాలం లేచి ఓ ప్రార్థన చేశాను, ప్రభువా ఇదిగో ఈ మొదటి పునరుత్థాన దినం, ఈ నెలంతా నీ చిత్తం చేయడానికి, ఈ రోజంతా నీ చిత్తం చేయడానికి, నా బ్రతుకాలం అంతా నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికి నన్ను మీకు అప్పగించుకో. నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. నా యజమానుడా, నా రాజు, నా దేవా, నన్ను ఏలండి, నన్ను పరిపాలించండి. ఇది లైన్. అప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు చూస్తాం. అప్పుడు దేవుని మహిమగల కార్యాలు మన మధ్యన, మన కుటుంబాల్లో ఆయన పని చూస్తాం. దేవుని కార్యాలు జరుగుతాం చూస్తాం. సోదరి అలాంటి జీవితం మనకి ఎంతో అవసరం. అది ఎంతో ధన్యకరమైన జీవితం. అలాంటి జీవితం కలిగి ఉండడానికి మనల్ని మనం అర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. నేనే ప్రార్థిస్తాను. నెలలో మొదటి వారం కనుక అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. 2021 సంవత్సరం 1వ నెల 1వ దినం మొదలుకొని 5వ నెల ఆఖరి వరకు కాపాడి, 5వ నెల ఆఖరి దినం వరకు కాపాడి, ఇదిగో ఈ 6వ నెల 6వ తారీఖు ఈ మొదట పునరుత్థాన దినములో నన్ను సజీవుడుగా ఉంచి, అయ్యా సజీవులే కదా దేవా నిన్ను స్తుతిస్తాను, మన్నుని స్తుతించాను, సజీవులే కదా నీ మాట విని మారు మనసు పొందుతారు. సోదరులారా, నా ప్రసంగం మీకు ఏదైనా మనసుకు నొప్పిస్తే, బాధ కలిగిస్తే దయించి నా వైపు చూడండి, కళ్ళు మూసుకోవద్దు. నా 2 చేతులు జోడించి మీ పాదాలు, మీ చేతులు బట్టి బ్రతిమాలుతున్నాను. దయతో నన్ను క్షమించండి. మీ మనసులోకి దేవునికి చోటు ఇవ్వండి. మీ హృదయాల్లోకి దేవుని జీవవాక్యమును, సజీవ వాక్యము, శత్రువుపైన జయమిచ్చే వాక్యము, మహిమలోకి తీసుకెళ్లే వాక్యం, రాబోతున్న దేవుని ఉగ్రతను తప్పించే వాక్యం, రాబోతున్న భూమి మీదకి రాబోతున్న అన్ని శ్రమల నుండి మనల్ని విడిపించి
నిత్య మహిమలోనికి తీసుకెళ్ళే ఆ సత్యవాక్యమునకు విధేయులవ్వటానికి అవసరమైన కృప కుమ్మరిస్తున్న ఈ దినాల్లో ఆ వాక్యమునకు మనం విధేయులమై జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆలోచన బట్టి, ఇంతవరకు ఆయన మాటలు మనతో మాట్లాడిన దాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు ప్రభు కల్పిద్దాం. స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం సోదరి సోదరులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని మాటకు ప్రభువుకి ఎవరి హృదయంలో చోటు లేదో వారి విషయంలో ఏమి జరుగుతుందో రోమా 1:28 చదువుకోండి. ఎవరికి దేవుడు నిన్ను అప్పగిస్తానంటున్నాడో చూసుకోండి. దాని పరిణామాలు ఎలా ఉంటాయో, దాని ఫలితం ఎలా ఉంటుందో. ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగిన వారనే విషయం మర్చిపో. మరణానికి తగిన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించలేదు. మరి దేనికి రక్షించాడు? ప్రభువునందు, క్రీస్తునందు దేవుడు మనల్ని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ బలియాగం ద్వారా, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా ఎందుకు రక్షించాడు? రక్షించబడి నేనే మార్గం అన్న మార్గంలో నడుచుకుంటూ, నేనే జీవం అని చెప్పిన జీవములో నిలుస్తూ, నేనే సత్యమని చెప్పిన ఆ సత్యవాక్యమునకు లోబడి బ్రతుకు సరి చేసుకుని ముందుకు సాగటానికే, పరమ కానానికి వెళ్ళడానికే దేవుడు మనల్ని రక్షించాడు. కానీ ఆనాడు మిశ్రమ జాతి వారు కనుపరిచిన మాంసాపేక్షను బట్టి ఇశ్రాయేలు ప్రజలు 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాయగూరలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు ఇవన్నీ జ్ఞాపకం రాగా మా ప్రాణం మాలో సమస్య వెళ్ళిపోయింది. మనం ఒక నాయకుడిని ఎంచుకుందాం. మనం ఏం చేద్దాం? మనం ఒక నాయకుడిని ఎంచుకుందాం. ఎక్కడ తీసుకెళ్ళడానికి? ఐగుప్తుకు తీసుకెళ్ళడానికి. పాపం చాలామంది ఈ బైబిల్ బోధిస్తూ క్రీస్తు నుండి వేరు చేసి ఐగుప్తుకి తీసుకెళ్తున్నారు. ఐగుప్తుకి. ఆంటీ గారు, మా సంఘంలో పాట పాడండి. ఆంటీ గారు, అంకుల్ గారు మధ్యలో అవుతారా? క్యాష్ వాయించగలరా? అంకుల్ గారు క్యాష్ వాయిస్తారా? ఆంటీ గారు పాట పాడతారు. హల్లెలూయా. మా వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తారు. ఎక్కడికి నీ ప్రయాణం? ఐగుప్తుగా? కానానికి వెళ్ళదలుచుకుంటే అన్నిటికీ లోపడాలి. ఐగుప్తుకి వెళ్ళదలుచుకుంటే దేనికి లోపడక్కర్లేదు. కానీ అక్కడ ఎవడున్నాడు? నిన్ను శ్రమపరిచే ఫరో అనే సాతాను ఉన్నాడు. మరలా నీ నెత్తి మీద మోత గంపలెత్తేవాడున్నాడు. మరలా ఇనప కొలుములోకి తీసుకెళ్ళే ఫరో ఉన్నాడు అక్కడ. జాగ్రత్త, దుష్టుడైన సాతాను ఉన్నాడు అక్కడ. సాతాను ఉన్నాడు. సోదరి సోదరి, ప్రభు ఇచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించారు. ఈ రానున్న 6వ నెలలో ఏ రోగ భయం లేకుండా, ఏ కీడుకు బలి కాకుండా, ఏ కీడులో పడకుండా మనము మన పిల్లలము ఆరోగ్య నీతి సూర్యుడైన యేసయ్య ఆరోగ్యకరమైన రెక్కల కింద ఉండి ఆయన కృపలో వర్ధిల్లేలాగా, ఆయన కృపలో వర్ధిల్లేలాగా, ఆయన రాకడికి ఎదురు చూసేలాగా, ఆయన పరిపూర్ణ చిత్తం నెరవేర్చేలాగా
ఇది నిన్ను నీవు నాకు నేనుగా అర్పించుకున్నాం. మనల్ని మనం సంపూర్తిగా సజీవ యాగముగా ప్రభువుకి మనల్ని మనం అర్పించుకుందాం. సోదరి సోదరి, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన తండ్రి, మహిమగల రాజా, నీకే స్తోత్రం, మీకే స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రం, మీకే వందనాలు. మీ మిక్కటమైన ప్రేమకే స్తోత్రం, మీ కనికరాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. ఎన్నో వాక్య మర్మములు మా మధ్యన నాయన వర్షము వలె మీరు కుమ్మరిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనములు. నీ పరిచర్య గద్దింపులతో శిక్షలతో ఖండిస్తూ ఉండేది నాయన, లాలించి బుజ్జిగించేది కాదు తండ్రి. అందరూ సత్యమునకు విధేయులు, వాక్యమునకు లోబడి సంపూర్తిగా విధేయులమై జీవించడానికి మనలను మనం అర్పించుకుందాం. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు జన్మించిన ఆలోచన బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, సత్యస్వరూపుడమైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. తండ్రి అయిన దేవా, కుమారుడి ప్రియ పరిశుద్ధాత్ముడా, మా మధ్య మీ ఆత్మ నుంచి ఇంతవరకు నన్ను మమ్మల్ని ప్రేమించి మాట్లాడిన నీ అమూల్యమైన కృపను బట్టి, నీ వాక్య ఉపదేశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ మీకు, ప్రభావం మీకు, ఘనత మీకే కలుగును గాక. ప్రభువా మీకే మహిమ, మీకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి మహిమ, ప్రభావం ఇప్పుడెల్లప్పుడు యుగములు మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమగల తండ్రి, పరిశుద్ధ ప్రభు, అచ్చలు పొడి ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి, బలహీనమైన ఘటాన్ని మీరు మరుగు చేసి, ఈ దినం నీ ఉపదేశము ద్వారా, నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తుతులు నాయన. 2021 సంవత్సరం 1వ నెల 1వ దినం మొదలు ఇదిగో తండ్రి, గడిచిన 5 నెలలు ఒక పక్కన కరోనా మా దేశంలో విలయతాండం చేస్తున్నప్పుడు మమ్మలను, మా బిడ్డలను నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద కాపాడావు. మాలో మా మధ్యన అనేక మందికి ఈ బలహీనతలు సోకిన వాటన్నిటి నుంచి మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో మాకు జయమిచ్చావు, రోగాల నుంచి విడిపించావు, స్వస్థతలు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, సజీవులుగా ఉంచి నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. నీకు స్తుతులు. రానున్న నెల అంతయం, రానున్న సంవత్సరం అంతయం మీ కృపలో భద్రపరచండి. మీ చిత్తం నెరవేర్చడం. మీ రాకడ ఆలస్యమైతే మేము ఎప్పుడు సత్యమునకు విధేయులమై మా పైన నియమించబడిన పెద్దలకు సంపూర్తిగా లోబడి వారి అడుగు జాడల్లో, వారి ఉపదేశాల్లో, వారి యొక్క క్రమశిక్షణలో, వారి యొక్క గద్దింపులు శిక్షల్లో మేము బ్రతుకున్నట్లు కృప దయచేయండి. అవును ప్రభువా, మీరు శరీరదారుగా ఉన్న రోజుల్లో శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు. శ్రమ ద్వారానే మేము విధేయత నేర్చుకోగలుగుతాం, విధేయులమై ఉండగలుగుతాం. అప్పుడే మేము అవిధేయులము విధేయులము శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది తండ్రి. అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, దయ చూపిస్తున్నారు. కనికర సంపన్నుడు అయిన దేవుడు, నువ్వు కరుణించేవాడు, ప్రేమించేవాడు. అయితే మీకు లోబడితేనే జరుగుతుంది ఆయన. నీ వాక్యమునకు మీకు మేము మా మనసులో చోటిస్తే అప్పుడు మాకు విశ్రాంతి, అప్పుడు మాకు నెమ్మది, అప్పుడే మాకు మా బిడ్డలకు దీవెనలు, ఆశీర్వాదం.
అప్పుడే మా బ్రతుకుల్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. ఎన్నో శుభకార్యాలు మేము అనుభవిస్తాం తండ్రి. కాబట్టి సమయంలో ప్రతి ఒక్కరిని దీవించు. లైవ్లో ఉన్న బిడ్డలను, ఈ పరిచర్లో ఉన్న బిడ్డలను, లైవ్లో వింటున్న వారందరినీ దీవించండి. వినబోయే వారిని దీవించి ఆశీర్వదించు. విశ్వాసులందరినీ, 20 పరిచర్లో ఉన్న బిడ్డలందరినీ నీ కృపకు అప్పగిస్తున్నాం నాయన. 20లో ఉన్న విశ్వాసం, రాయమండ్రిలో, తణుకులో, తాడేపల్లిగూడెంలో, చెల్లూరులో, ఏమిలవాడలో, పెనుగుదురులో ఉన్న బిడ్డలు, కాకినాడ లక్ష్మీనగర్లో బిడ్డలు, సూర్యారావుపేటలో, కాకినాడ రాయుడిపాలెంలో, సామలకోటలో, పెద్దాపురంలో, హైదరాబాద్లో, వైజాగ్లో, అగనంపూడిలో, తమ్మవరంలో, ఇరవాడలో, ఇరవలో, ఇంకా అనేక ప్రాంతాలు నాయన నా తండ్రి దేవానికి స్తోత్రాలు. కోరుకొండలో, ఇంకా చాలా రాయమండ్రిలో, ఇంకా చాలా ప్రాంతాల్లో నీ ప్రజలు ఉన్నారు తండ్రి నాయన. వారందరినీ ఆశీర్వదించండి, వారందరినీ దీవించండి, నీ కృపలో భద్రపరచండి, మీ కృపలో కాపాడండి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మేము అవిధేయం కాకూడదు నాయన, మేము అవిధేయం కాకూడదు. అదే మీరు కోరుచున్నారు నాయన. మేమన్నిటికీ లోబడి మీ పరిపూర్ణ చిత్తమును చేయడానికున్న భాగ్యం ఇచ్చి నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది కృప చూపి నడిపించు. ఈరోజు లైవ్లో పాలు పంపున విశ్వాస బృందం అందరినీ దీవించి అందరి మనోనేత్రాలు వెలిగించండి. అందరికీ మారు మనసు దయచేసి నేను కృపించి నడిపి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకమందున్న సమస్త పరిశుద్ధులకు ఆయన కృపా కాపుదల సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. పార్వతి.